ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తామంటున్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే సిద్ధమయ్యామంటున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదన్నారు. తెలంగాణలో సర్దుబాట్లకు ప్రయత్నాలు జరగలేదంటున్న రాఘవులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికలు హడావిడైతే మొదలైంది. ఎన్నికలకి సంబంధించి అన్ని పార్టీలు వాళ్ళ కార్యాచరణను ప్రారంభించాయి. వాళ్ళ యొక్క కింది స్థాయి నేతలతో సమావేశాలు, సంప్రదింపులు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏం చేయాలి ఎన్నికలకి అనే విషయంలో సిపిఎం కూడా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా నాయకులందరితో కలిపి రాష్ట్ర స్థాయి సమావేశాలని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏపీలో సిపిఎం ఏం చేయబోతుంది? 2024 ఎన్నికలకి సంసిద్ధంగా ఉన్నారా? ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? మొదటిది ఏంటంటే సిపిఎం అలాగే వామపక్షాలు ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో అందరికన్నా ముందుగానే సన్నాహం చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏవి ఈ ప్రజలకు అనుగుణమైన విధానాలు, దేశానికి అనుగుణమైన విధానాలు అనుసరించట్లేదు. అందుకని ఈ పార్టీతోటి కలవాలా, ఆ పార్టీతోటి కలవాలా, ఈ గుంజాటనేమీ లేదు. ప్రత్యేకంగా సిపిఎంకి ఇటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ చాలా నిరంకుశపోకడలతో వ్యవహరిస్తుంది. ప్రజా ఉద్యమాలను పట్టించుకోవడం లేదు, ప్రతిపక్షాన్ని పట్టించుకోవడం లేదు, అలాగే ప్రజా సమస్యలను ఏదో గొప్పగా చేసేస్తుందని చెప్పి అంటుంది తప్ప రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వేసమెత్తు కార్యక్రమం కూడా చేయలేదు. అంటే తెలంగాణలో చూస్తే సిపిఎం దాదాపు అసలు పూర్తిగా ఏమీ చేయనట్టే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి పరిస్థితి? ఏపీలో సిపిఎం ఎక్కడైనా గెలుపు అనే విధంగా ఏమైనా పని చేసేది ఉందా? ఎన్ని చోట్ల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణలో మా పార్టీ పరిమితమైన బలమే ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా పరిమితమైన బలమే ఉంది. మా బలం గురించి మాకేమీ అత్యాశలు, అతి అంచనాలు ఏం లేవు. ఇండియా కూటమి నుంచి ఎవరెవరో ఏం పోలేదు. ఒక నితీష్ కుమార్ పోయాడు. నితీష్ కుమార్ అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి పోయాడు. ఆ రకంగా అది ఇండియా కూటమిని ఏదో చేసేది. ఇండియా కూటమి ఒక రకంగా గుడ్ రెడన్స్ అంటామే, పేడ వదిలిపోయింది అనుకునే పరిస్థితి తప్ప మేము మొదటి నుంచి ఆ మాటే చెప్తున్నాం. మిగతా పార్టీల మధ్య ఈ సీట్లు షేరింగ్ మధ్య కొంత వివాదాలు, కొంత చర్చలు నడుస్తున్నాయి. అది ఈ రోజే కాదు, ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం జనసేన మధ్య చర్చలు రోజు సజావుగా నడుస్తున్నాయా, కాబట్టి అది ఉంటుంది. అయితే తొందరగా 2-3 రోజుల్లో అది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏ రకంగా వ్యవహారం చేస్తుంది అనేది అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ అందరం కలిసి ముందుకు పోవాలని చెప్పేసి మా ఉద్దేశం. బీజేపీ విధానాలకు వారు అనుకూలమా, ప్రతికూలమా? దాదాపు వారందరూ అనుకూలమే. ఎందుకంటే రోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పొగుడుతూనే ఉంటారు, బీజేపీని పొగుడుతూనే ఉంటారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నానని రోజు చెప్తున్నారు. ఇప్పటి వరకు నేను దూరంగా ఉండలేదు. అందుకని మరి బీజేపీకి దూరంగా ఉండటం, మాట్లాడకపోవడం అనేది ఇస్తాం. బహుశా ఈ రాష్ట్రంలో పెద్ద ఎవరితోటి గెలవాలా, ఎవరితోటి గెలవకూడదని భేషజాలు ఎవరికి ఉంటాయి అనుకోవడం. ఎందుకంటే అందరం చిన్న శక్తులమే. కాంగ్రెస్ కూడా ఏమి మీసాలు మెలేయగలిగిన స్థితి ఏమి లేదు, అది కూడా పరిమితమైన శక్తి. కాబట్టి అందరూ కలిస్తే ఒక శక్తి అవుతాం. అది వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. అందుకని ఇక్కడ పెద్ద సమస్యలు రావని చెప్పి అనుకుంటున్నాను నేను. అది పరిస్థితి. ఏపీలో పెద్ద సమస్యలు రావని అనుకుంటున్నాము. అలాగే బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే టీడీపీనా లేకపోతే కాంగ్రెస్ అనేది కూడా ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎక్కడెక్కడైతే బలం ఉందో అక్కడ పోటీ చేస్తాము అని చెప్పేసి కూడా బివి రాఘవులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.